సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ తెగిపోయిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాలువ పునర్నిర్మాణానికి 2 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు చివర సెప్టెంబర్ మొదటి వారంలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 10,300 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. నేను స్వయాన ఈరోజు ఈ 3 చోట్ల గండ్లు పూల్చడానికి నేనే ఫీల్డ్ మీదకి వచ్చి మరి క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతోని కాంట్రాక్ట్తో మాట్లాడి పనులు వేగవంతం చేసే ప్రక్రియలో మా ఆతృతతో మా చిత్తశుద్ధితో ఇది రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పనులు వెంటనే ఎస్టిమేట్స్ పూర్తి చేసి షార్ట్ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.